మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి పుట్టిన సందర్భంగా ఏం జరిగిందో. చూడండి తెలుగుదేశం వాళ్ళు గెలిచిన సందర్భంగా ఏం జరిగిందో. చూశారు కదా, ఇది ఒక్క చోట కాదు, ఆంధ్రప్రదేశ్ లో అనేకమైనటువంటి చోట్ల మూగ జంతువుని రోడ్డు మీదకు తీసుకొచ్చి తలవారు కత్తులు తీసుకొని ఒక్క దెబ్బతోటి. చూశారు కదా, టీడీపీ వాళ్ళు ఒకే చోట కాదు, ఆంధ్రప్రదేశ్ లో అనేకమైన చోట్ల మూగ జంతువుల్ని రోడ్డు మీద తీసుకువచ్చి ఒకే దెబ్బతోటి వికృతంగా ఆ రక్తాన్ని ఒక పిశాచికి గనక మనం అందించాలి, ఒక వికృతంగా ఆ రక్తాన్ని ఒక పిశాచి గనక టీడీపీ వాళ్ళు అర్పించాలని, ఒక రాక్షసుడు గనక రక్తదాహం తీర్చాలి, ఒక టీడీపీలో ఉన్న రాక్షసుడికి రక్తదాహం తీర్చాలి, అప్పుడు ఆ రాక్షసుడు మనందరికీ ఏదో అండగా ఉంటాడనే పద్ధతిలో చేతుల్లోకి రక్తం తీసుకొని జగన్కి రక్తార్పణం చేసి జై జగన్ జై జగన్ అని అరుస్తా ఉన్నారు. అప్పుడు ఆ టీడీపీ రాక్షసుడు మనందరికీ అండగా ఉంటాడనే పద్ధతిలో చేతిలో రక్తం తీసుకొని చంద్రబాబు నాయుడికి రక్తార్పణం చేసి జై టీడీపీ అరుస్తా ఉంటారు. ఇది ఒక చోట జరగల, రాష్ట్రం మొత్తం జరిగింది, అనేక చోట్ల జరిగింది. ఎందుకు జరిగింది ఈ పద్ధతి? ఇది ఒక్కచోట జరగల, రాష్ట్రం మొత్తం టీడీపీ వాళ్ళు చేశారు, అనేక చోట్ల చేశారు ఈ టీడీపీ వాళ్ళు. ఎందుకు జరిగింది ఈ పద్ధతిలో? మేము అధికారంలోకి వస్తే రపా రపా నరికేస్తామని చెప్పేసి కార్యకర్తల చేత మాట్లాడించారు. మా టీడీపీ అధికారంలో ఉంటే రెడ్ బుక్ అని రక్తాన్ని చిందెత్తామని మా లోకేష్ బాబు చెప్పాడు. రాష్ట్రంలో తెలుగుదేశం అన్నటువంటి వాడిని మొత్తాన్ని నరికి పడేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ అనే ప్రతి ఒక్కడిని రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా నరికి పడేస్తామని చెప్తా ఉంటారు. జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడంటే, ఏమయ్యా రఫాని నరికితే తప్పేంటి? దీనికి ఇలా నాయకుడు లోకేష్ మీటింగ్లు పెట్టి ఏం చెప్తారంటే, రెడ్ బుక్ రాజ్యాంగం రక్తం చిందిస్తే తప్పేంది అని మాట్లాడినటువంటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. రెడ్ బుక్ అనే రక్త చరిత్రలో 3 పేజీలు అయినాయే, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని మాట్లాడినటువంటి రాక్షసుడు లోకేష్ బాబు. ఈ రోజు వైసీపీ శ్రేణులు నడి రోడ్డు మీదకి మోగ జీవులను తీసుకొచ్చి, మరి ఆ రోజు టీడీపీ శ్రేణులు మోగ జీవాన్ని నడి రోడ్డు మీదకి తీసుకువచ్చి ఘోరంగా ప్రజలందరూ చూస్తుండగా టీవీలు పెట్టుకొని సెల్ ఫోన్ లో వీడియో చేస్తూ, మరి మీరు చేయాల వీడియోలు టీవీలు పెట్టుకొని విన్నావులు గానీ ఒక మాట, రప ఒక రప అంటే ఇలాంటి వాళ్ళందరినీ ఎండగట్టడం ఇలాగనే, ఇంకో రప అంటే ప్రజలు నిన్ను ఎండగట్టడం కామెంట్ల ద్వారా వాళ్ళు వేసుకుంటారు. అది రప అంటే నిజమైన రప అంటే.